హలో అందరికీ. ఈరోజు మా వనిత వాళ్ళ ఇంట్లో చెట్లు చూపిస్తా. ఫస్ట్ వచ్చేసి కరివేపాకు చెట్టు కనబడ్డది మీకు, దాని తర్వాత చామంతి, దాని తర్వాత కొన్ని షో పీస్ చెట్లు. ఇది ఒక రకమైనది, ఇది కూడా పారుతుంది అన్నట్టు, తీగ వారినట్టు వస్తుంది. తర్వాత కొన్ని షో పీస్ చెట్లు ఇవి. దీని పక్కన దీనికి ఒక ఫ్లవర్ వస్తుంది, చూపిస్తాగురి. ఇదిగోండి ఫ్లవర్ వస్తుంది ఈ చెట్టుకి. దాని పక్కనే కలబంద చెట్టు. మా వనితకు చెట్లు అంటే మస్తు ఇష్టం, అందుకని ఇట్లా పెట్టుకుంది అన్నట్టు. దాని పక్కనే మళ్ళీ కొన్ని షో పీస్ చెట్లు ఉన్నాయి. ఇది ఒక రకమైనది, వీటి పేర్లు నాకు సరిగ్గా తెలియదు, అందుకే చెప్తున్నా. ఇది ఒక చెట్టు, ఇది చూడండి ఆర్టిఫిషియల్ లాగా ఉంది కదా ఫ్రెండ్స్, కానీ ఇది రియల్ ప్లాంట్. మళ్ళీ దీని పక్కనే నందివర్ధనం చిన్న చిన్న ఫ్లవర్స్ ఉంటాయి చూడండి, ఆ చెట్టు. మస్తు పూలు వస్తాయి దీనికి. దీని పక్కనే మల్లె చెట్టు, దీనికి బాగా పూలు ఉండే, తెంపి దేవుడికి ఎట్టింది అన్నట్టు మల్లె చెట్టు. దాని పక్కనే మనీ ప్లాంట్ చూడండి ఫ్రెండ్స్, ఎంత పెద్దగా ఉందో. మొత్తం పారిచ్చిర్రు పైకి మా ఊళ్ళో. చూడండి పైన అట్లా అక్కడక్కడ తీగలు కట్టి, అంటే తాళ్ళు కట్టి ఇట్లా మొత్తం పారిచ్చిర్రు పైకి, బాల్కనీలో ఇట్లా రావాలని. ఇదంతా బాల్కనీలు అన్నట్టు. దీని కింద మళ్ళీ కిందకి చూద్దాం. కింద ఒక నందివర్ధనం పెద్ద పూలది ఉంటుంది కదా, ఆ చెట్టు. దానికి ఈ సైడు మళ్ళీ ఇంకొక సైడ్ ఏమో మందార, కరివేపాకు, పప్పాయ, ఇంకా అలా కొన్ని షోపీస్ చెట్లు ఉన్నాయి కింద. మళ్ళీ పైకి పోదాం. పైన ఏమో వెజిటేబుల్స్ వేసిర్రు. ఇదిగో మీకు కనబడేదేమో కాకరకాయ చెట్టు, కాకరకాయ తీగ వారింది, చూస్తున్నారా? ఇదిగోండి. దాని పక్కనే పుదీనా చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో, పెద్ద తొట్లేసింది పుదీనా. ఇంకా చాలా చెట్లు ఉండే, మిస్ అయిపోయినాయి రూమ్ షిఫ్ట్ అయినప్పుడు. ఇదేమో చిక్కుడు చెట్టు, కింద గ్రాస్ కనబడుతుంది కదా, ఇది దేవుడికి బుధవారం వినాయకుడికి పెడుతుంది గ్రాస్, అందుకే అట్లా ఉంచింది. ఇవేమో అలసంతకాయలు, మిరపకాయ చెట్టు, ఇది కూడా చిక్కుడు చెట్టు. ఇంకా కొత్తిమీర చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో. దాని పక్కనే డ్రాగన్ ఫ్రూట్స్, ఇది ఒక ఫ్లవర్ కూడా వచ్చింది ఫ్రెండ్స్. మా వనిత చెట్లు అంటే మస్తు ఇష్టం, ఇట్లా పెంచింది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.